రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. రాజేష్ మహాసేన గారు అటు టీడీపీ జనసేన కూటమిపై మండిపడుతున్నట్టుగా కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. ఎందుకు టీడీపీ అండ్ జనసేన పైన ఆయనకు ఈ విధంగా విమర్శిస్తున్నారు? అసలు మొదట గన్నవరం నుంచి టీడీపీ టికెట్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఆయన తప్పుకున్నారా, లేకుంటే టీడీపీ వాళ్ళే తప్పించారా? సో ఇటువంటి ప్రశ్నలన్నింటి కూడా జవాబు చెప్పడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ సార్ రాజేష్ మహాసేన గారి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇందులో ఆయన టీడీపీ జనసేన పైన మండిపడుతున్నారు, వాళ్ళ పట్ల వ్యతిరేకత తెలియజేస్తున్నారని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఆ వీడియోలో ఏం చెప్పారు? ఆయన టికెట్ ఇచ్చారు కదా, మరి ఆయన తప్పుకున్నారా లేకుంటే వీళ్ళే తప్పించారా? అదేం లేదండి. యాక్చువల్గా ఆయన మండిపడింది టీడీపీ జనసేన మీద కాదు, ఆయన గురించి రకరకాలుగా వైరల్ చేస్తున్న వాళ్ళ మీద మండిపడ్డాడు. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి లేనిపోని అవాంతరాలు సృష్టించి ప్రోపగాండా చేస్తున్నారో, బ్యాడ్ ప్రోపగాండా. అది కూడా ఎట్లా అంటే ఫస్ట్ ఆయనకి ఇవ్వగానే ఆయనకి ఇవ్వడం ఏంటి అన్నట్టుగా అయింది. అంటే అంతవరకు పీ గన్నవరం జనసేనకు వస్తుంది అన్నట్టుగా అనుకున్నారు, బట్ రాలేదు. ఎప్పుడైతే ఈయనకి వచ్చిందో ఈయనకి ఇవ్వడం ఏంటి అనేది ఒక క్వశ్చన్. రెండోది, ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి పొత్తులో భాగంగా సమన్వయ కమిటీలు అని చెప్తూ సర్దుకుపోమని చెప్తున్నారు కాబట్టి ఏమి అనలేక ఇట్లా పక్క నుంచి వాళ్ళ ఎవరైతే సన్నిహితులు ఉంటారో, అంటే రాజేష్ మహాసేన అంటే గిట్టని వాళ్ళు, ఆ సన్నిహితుల ద్వారా వాళ్ళ వీడియోస్ వైరల్ చేయడం ఇలా చేస్తున్నారు. ఫస్ట్ ఇలాగనగానే సరే అని ఆయన నాకు ఇవ్వడానికి ఇంత నిరసనలు ఇవన్నీ జరుగుతున్నాయి, అలాంటప్పుడు వద్దు నేను తప్పుకుంటాను కూడా అన్నాడు. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. చెప్తే అధిష్టానం, టీడీపీ అధిష్టానం కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మేమేం మాట్లాడలేదు కదా, నీకెందుకు ఆ ప్రాబ్లం అన్నట్టుగా అన్నారు. అయిపోయింది. తర్వాత మళ్ళా లేదు, అది జనసేనకే సీట్ దక్కుతుంది, దక్కాల్సింది వీళ్ళకి ఇచ్చారు అనవసరంగా, ఈయనకి ఇస్తే ప్రాబ్లం అవుతుంది, ఈయనకి ఇస్తే అక్కడ ఎలాగా ఈయన ఓడిపోతాడు అన్నారు. ఓడిపోతాడంటే ఆయన మళ్ళీ ఇంకో వీడియో చేసి, లేదు బాబు నేను ఓడిపోతాను లేదు పక్కన పెట్టండి, నా వెనకున్న ఓట్లు కానీ నా వెనకున్న సత్తా కానీ లేదంటే ఎలా సర్వే చేయవచ్చు చెప్పండి, నేను చూపిస్తాను కూడా చూపించాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నారు, ఆయన అక్కడ ఓడిపోవడమే కాదు, ఆ మహానుభావుడికి సీట్ ఇస్తే రాష్ట్రం మొత్తం టీడీపీ ఓడిపోతుంది. ఇట్లా అంటే గతంలో రోజా గారికి చూడండి ఒకప్పుడు ఎలాగా ఉండేవారు, ఆవిడ గెలిచిందంటే పార్టీ ఓడిపోతుంది అన్నట్టుగా. సో అలాగా అంటే వ్యక్తులు ఏవైనా విమర్శలను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అయితే రోజా గారికి అలాగే జరిగింది, ఇప్పుడు ఈయన కూడా అలాగే స్టార్ట్ చేశారంట. ఈయన అర్థం కాక ఏంటి అసలు నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు, ఒక క్షణం ఉందంటారు ఒక క్షణం లేదంటారు. నేను పార్టీ కోసం నా పదవిని వదులుకోవడానికి కూడా సిద్ధమే, పార్టీ కోసం ఎంత కష్టపడడం చేయడానికి సిద్ధమే. అక్కడంతా విమర్శలు అవమానాలు తట్టుకోలేక ఇక్కడికి వచ్చాము. అలాంటప్పుడు నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చదు అన్నప్పుడు నాకు పార్టీ టికెటే ఇవ్వదు, నా పనితనం నచ్చకపోతే పార్టీ నాకు టికెట్ ఇవ్వదు. నాకు టికెట్ ఇచ్చిందంటే నా పనితనము లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చే కదా. నా ద్వారా వచ్చే ఓట్లని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ గ్యాదర్ చేసి వాటిని బూస్టప్ చేసి పూచి ఆ బాధ్యత నాది, మీరు కావాలని నేను సర్వే కూడా చేయించుకోండి. ఆయన ఇంకా ఇట్లా విమర్శలు నాకు నచ్చట్లేదు, కరెక్ట్ కాదు, నా లీడర్షిప్ క్వాలిటీ మీదే మీరు దెబ్బ కొడితే, రాజకీయ పరంగా నాకు సీట్ వద్దనంటే ఓకే, కానీ లీడర్షిప్ క్వాలిటీ మీద దెబ్బ కొడితే నేను ఎవరిని ఊరుకోను. బట్ నాకు అనవసరం కదా ఇక పార్టీలు అలాంటప్పుడు అంటే. అయితే అది కూడా చెప్తూ ఇంకోటి కూడా అన్నాడు ఆయన, రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం, రాజకీయాల్లో బురద జల్లడాలు ఇవన్నీ సహజం అండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడంటే ఆయన 2019 ఎన్నికలకు సంబంధించి వైసీపీలో ఉన్నప్పుడు జనసేనకు తీవ్రంగా దూషించాడు, ఆయన విమర్శించాడు. విమర్శించడం వల్ల ఏమైందంటే ఇప్పుడు జనసేన వాళ్ళు టైం దొరికిందిరా బాబు వీడికి ఎందుకు ఇచ్చారు ఆ ఫీలింగ్ ఉండిపోతుంది కదా. అరే వీడు మనకన్నా జనసేన అంత తిట్టాడు, వీడు పైగా వైసీపీ నుంచి ఇప్పుడు టీడీపీలోకి వచ్చాడు, వీడికి ఇవ్వడం ఏంటి మనకివ్వలేదు అనే ఫీలింగ్తో ఖచ్చితంగా వేడి చేస్తారు కదా. బట్ దానికి సంబంధించి కూడా ఆయన రాజీనామా పెడదామా లేదంటే టికెట్ నాకు వద్దు అందామా అన్నట్టుగా అధిష్టానం గురించి రాజీనామా పెట్టారో సంథింగ్ అనుకుంటున్నాను, పూర్తిగా తెలియదు. బట్ బాబు గారు మాత్రం యాక్సెప్ట్ చేయలేదంట, ఆ లెటర్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎవరేమంటే మీకేంటి, ఇప్పుడు ఇంకోటండి, పొత్తులో భాగంగా ఖచ్చితంగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ముందు జనసేన నుంచి ఎలాగైనా మా ఏరియాకి నాకు సీట్ వస్తుంది, మా ఏరియాకి నాకు సీట్ వస్తుంది, నేను కనీసం పోటీ చేస్తాను అనుకున్న వాళ్ళు కూడా ఎప్పుడైతే టీడీపీ జనసేన అలయన్స్ అయిపోయిందో ఇంకా మరి దానికి కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు, రెబల్స్గా మారారు కొంతమంది. కరెక్టే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం అంతటా కూడా 175 సీట్లు పోటీ చేసి ఖచ్చితంగా గెలిచేంత సత్తా లేదు కదా పర్సంటేజ్ పరంగా తీసుకున్నా. నెక్స్ట్ ఎవరైతే ఈ ఫ్యాన్స్ అంటున్నారో, ఎవరైతే యువత జై జనసేన అని లేదా జై పవర్ స్టార్ అని అంటున్నారో
వాళ్ళే ఓటేయలేదు లాస్ట్ టైం. లేకపోతే ఆయనకు అంత పరాభవం ఎందుకు? 2 నియోజకవర్గాలు ఎందుకు ఓడిపోతారు ఆయన? వాళ్ళే ఓటేయలేదు కదా. సో ఆయన కూడా లేదు, మళ్ళీ మనం ఇలా పోటీ చేయడం వల్ల చాలా స్థానాల్లో టీడీపీ యొక్క ఓటు బ్యాంకు చీల్చినట్టు అవుతుంది, దానికి మళ్ళీ వైసీపీ లాభపడుతుంది, మనం అలా చేయకూడదని అదే దీని మీద ఉన్నాడు ఆయన. సో ఇలా ఈసారి పోనీ ఇప్పుడు 175 పోటీ చేశారు, ఏమైంది? ఒక్కడు కూడా గెలుచుకోలేదు. ఒకటి గెలిచినా అటు వెళ్ళిపోయింది లాస్ట్ టైం. సరే ఈసారి 21కి వేస్తున్నాం. 21 అయినా గన్ షాట్గా గెలవగలిగితే, స్ట్రైకింగ్ రేట్ 21కి 21 తెచ్చుకుంటే సూపర్ కదా. స్ట్రైకింగ్ రేట్ 100, అక్కడ 21 అంటే ఓటింగ్ పర్సెంట్ పెరిగినట్టే కదా. అప్పుడు నెక్స్ట్ దానికి మళ్ళీ మూవ్ అవ్వచ్చు. లేదా ఇదే పర్సంటేజ్ మీద రేపొద్దున పంచాయతీ ఎలక్షన్లకి, మున్సిపల్ ఎలక్షన్కి పోటీ చేయొచ్చు కదా. ఆ ఇది ఉంటుంది కదా. సో అందుకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆచితూచి అడుగులేసి సరేలే బాబు అని సమన్వయ కమిటీల ద్వారా అన్నీ చేసి అడ్జస్ట్ అవుతుంటే, వీళ్ళు కింద స్థాయిలో ఈ జనరల్గా ఎలా ఉంటుందంటే ఎవరికా కాదబ్బా మా అన్నకి ఇచ్చింది గెలిచింది డబ్బా. మరి లాస్ట్ టైం గెలిచారా? లేదు కదా. అతన్నే ఓడించారు అధినేతని. ఎంత పోనీ అతను ఓడిపోయిన తర్వాత మా అన్న ఓడిపోయాడని ఒక్క రోడ్డు మీదకి వచ్చాడండి. అతని మీద అంత అభిమానం ఉంటే ఒక్కడైనా పవన్ కళ్యాణ్ ఓడిపోయారు, ఆయనకి ఏదో చేయాలి, ఎందుకు ఎవరు ఇలా ఓడగొట్టారని ఎవరైనా అడగారండి? ఎందుకు ఓడగొట్టింది ఎవరైనా అడగినప్పుడు గెలిపించుకోవడానికి ఎందుకు అడుగుతారు? గెలవడానికి మాత్రం సీట్లు కావాలి. అప్పుడు కూడా ఓడిపోతే లేదబ్బా కింద టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఏమంటారు తెలుసు, వాళ్ళు ఓడిపోతే టీడీపీ వాళ్ళు దెబ్బేస్తారబ్బా అంటారు. టీడీపీ వాళ్ళు ఓడిపోతే జనసేన వాళ్ళు దెబ్బేస్తారంటారు. కాదు, టీడీపీ ఓటింగ్ పర్సంటేజ్ అలా ఉంది, టీడీపీ మేనియా అలా ఉంది. చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ఫ్లో పెరిగింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కొంచెం రిమార్క్ ఏంటో ఉందనంటే, ఒకప్పుడు పీఆర్పీని చిరంజీవి గారు స్థాపించి అది ఆయన సంథింగ్ ఆయన పర్సనల్ రీజన్సో లేదంటే ప్రెషర్ తట్టుకోలేకో కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ విలీనం చేశారని ఫీలింగు ఈ జనసేన మీద చూపిస్తున్నారు చాలామంది ఓటర్లు. అది కూడా కరెక్ట్ కాదు. ఒకదాంతో కంపేర్ చేయొద్దు. ఆయన టాలెంట్ ఆయనది, ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఆయనవి, ఈయన లీడర్షిప్ క్వాలిటీస్ ఈయనవి, అంతే కదా. సో అలాగ మొత్తానికి సమన్వయం అందరూ కలిసి పనిచేసుకుంటున్నప్పుడు మధ్యలో ఎవరైతే ఆ పర్టికులర్ సీటు మాకే వస్తుంది అనుకున్న వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు శాడిజం లక్షణాలు మాకు ఇవ్వలేదు, మాకు దక్కని ఇంకెవరికి దక్కకూడదు. సినిమాలు చూసారా లాస్ట్లో, మాకు దక్కని ఇంకెవరికి దక్కకూడదు, ఆడు పొడిచేసి ఈడు పొడుచుకోవడం, సినిమాలో శాడిస్ట్ వీళ్ళని చూపించడం, అలా అయిపోయింది కల్చర్. సో మాకు ఇవ్వలేదు కాబట్టి సీటు, ఆయన కూడా గెలవకూడదు అన్నాడు. సో అలా అనుకున్నప్పుడు ఆయన గెట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాగ సోషల్ మీడియాలో ఆయన వీడియోస్ వైరల్ చేయడం, ఒక పక్క పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఒక గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలు పెట్టడం, ఇప్పుడు 2014 ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదో మాట్లాడినది కూడా చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టడం, రాజేష్ మహాసేన సన్నగా ఏజ్లో ఉన్నప్పుడు మాట్లాడిన వీడియోస్ పెట్టడం, అప్పటి పరిస్థితి. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడుతో విభేదించారు కదా. మరి ఇప్పుడు రాష్ట్ర పరిస్థితుల కోసం కలుస్తున్నామని చెప్తున్నారు కదా. మోడీ గారితో కూడా చంద్రబాబు నాయుడు విభేదించారు కదా. బట్ అదే మోదీ గారితో ఇప్పుడు నిన్న సభలో వాళ్ళు కలిసి కలిసి ప్రయాణిస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్తున్నారు కదా. సహజం అది. మీరు ఎన్ని చేసినా ఏంటంటే రాజకీయాల్లో ఇప్పుడు ఆయన ఆవేశపడటం నిజమే, ఆయన కొద్దిగా అవమానకరంగా చూపించడం వల్ల ఆయన ఆవేశపడవచ్చు రాజేష్ మహాసేన గారు. బట్ రాజకీయాలు ఇవన్నీ సహజం. సార్ రాజేష్ మహాసేన గారు అంటే నేను నా అభిప్రాయం చెప్తున్నా, ఆయనకి అంటే నాది వాల్యుబుల్ అని కాదని పక్కన పెడితే, ఇవి మీరు అది వెళ్తుంటే ముందుకు పెద్ద భారీ జంతువు వెళ్తుంటే వెనక ఏవో అరుస్తుంటాయంట, అలా అనుకొని వదిలేయడమే. రాజకీయాల్లో మీరు ఎదగాలనుకున్నప్పుడు ఇంకా మీకు ఎన్ని విమర్శలు వస్తే రాజేష్ గారు మీరు అంత క్రేజ్ పెరుగుతున్నట్టు అర్థం, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషికి ఎక్కువ విమర్శలు వస్తున్నాయంటే ఎక్కువ క్రేజ్ వస్తున్నట్టే. ఎంతమందికి విమర్శిస్తారో అంతకు రెట్టింపులంకలో క్రేజ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో అలా అనుకొని ముందుకెళ్ళిపోవడమే. మరి ఆయనకి ఎంత నొప్పి వచ్చిందో అంత బరస్ట్ అయ్యాడంటే, ప్రతిదీ ప్రతిపక్ష వైసీపీ వాళ్ళు ఏది మాట్లాడినా కూడా దానికి ఎట్రబాబు అని చెప్పి చాలా చక్కగా వీడియోలు చేసే వ్యక్తి అంత ఓపెన్గా బరస్ట్ ఎందుకు అయ్యారు? ఓపెన్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంటుంది కదా. ఆ పాయింట్ టచ్ అయిపోతే ఫీల్ అవుతారు ఎవరైనా. అరే మరి మనం ఎంత పాటు పడుతున్నాం, ఎంత చేస్తున్నాం, చెయ్యమ్మా ఇంకా వీళ్ళు ఎలా చేస్తున్నారు ఎట్రా అని అనిపించాలి కదా. లేదా ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వీళ్ళు అక్కడికి వెళ్ళి బాబు నీకు ఇచ్చారు, రేపొద్దున మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు జనసేనలకు వేరేగా టీడీపీ వాళ్ళకి వేరేగా చూడొద్దు, మీరు అందరికీ ఒకవేళ అవసరం అనుకుంటే మీరు టీడీపీ వాళ్ళకి ఎప్పుడేం చూస్తాం, మా జనసేనలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి, మీరు అలాగైతే మీరు పని చేస్తుంటే తప్పకుండా అంటాడు ఆయన.
ఒక ఒప్పందంలో మాట్లాడుకోవడమే, అంతే కదా. లేదు సార్ మీరు మరి నాకు గ్యారంటీ అంటే మేము ఇప్పుడే కావాలంటే వీడియో చేసి పెట్టు, మీ వీడియో పెట్టండి రా, మీ సమక్షంగా నేను మాట్లాడతాను అన్నాడు అనుకోండి, అది కాంప్రమైజు. ఇట్లా గుద్దుకొని ఆ ఊరికే బ్యాడ్ ప్రాపగాండా చేస్తే ఏమొస్తుంది? ఆయన మనస్తాపం మీకేమైనా ఆనందమా? మీకు కాక ఆయనే కాక, ఇప్పుడు జనసేన కాక టీడీపీ కాకపోతే పక్కోడు తొందుకెళ్ళిపోతాడు సీట్ని, అప్పుడు ఎవరికి నష్టం? ఓవరాల్గా అందరికీ నష్టమే కదా. అది ఆలోచించి చేయండి అంటాను.